మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. వారికి పచరో రూరల్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని భ్రాంతి వ్యక్తం చేశారు. అటు ఘటన స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ప్రమాదం తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ ట్రైన్ వేగంగా వచ్చి పలువురు ప్రయాణికులను ఢీకొట్టింది. ప్రమాదంలో 13 మంది చనిపోగా 15 మందికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి ముందు లక్నో నుంచి ముంబైకి వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ లో ట్రైన్ లో మంటలు చెలరేగాయన్న వదంతులు వ్యాపించాయి. దీంతో అందులోని ప్రయాణికులు భయంతో చైన్ లాగడంతో మహేజీ పార్ధాడే స్టేషన్ల మధ్య రైలు ఆగిపోయింది. ఆందోళనతో ట్రైన్ నుంచి దిగిన ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా మరో ట్రాక్ పై వేగంగా వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. రైలు ప్రమాద ఘటన మృతి చెందిన వారికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు రైల్వే శాఖ కూడా బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామంది.